హాయ్ ఫ్రెండ్స్, హలో అందరికీ నమస్తే. నేనైతే మీ సూరిబాబుని మాట్లాడుతున్నా, మన గుంటూరు మిర్చి యార్డ్ నుండి. ఫ్రెండ్స్, ఈరోజు డేట్ వచ్చరికి డిసెంబర్ నెల 17 తారీఖు 2024 అనగా మంగళవారం. మంగళవారం అయితే మన మిర్చి యార్డ్కి మిర్చి దిగుమతి బస్తాలు 29,300 బస్తాలు రాస్తున్నారు. బోర్డు మీద 29,300 వచ్చాయి నిన్న ఉదయం నుంచి ఇవాళ ఉదయం 5 వరకు. నెక్స్ట్ అలాగే ఈరోజు మార్కెట్లో ఏసీ శాంపిల్స్ కూడా దాదాపుగా 89,000 పెట్టున్నారు. శాంపిల్స్ నిన్నటి ఇవాళ కలిపి లక్ష పైనే ఉన్నాయి శాంపిల్స్ మార్కెట్లో. నెక్స్ట్ అలాగే యాడ్లో స్టాకులు కూడా 30,000 ఉంటాయి. నిన్నటి కానీ అంతకుముందు కానీ ఏవైనా 30,000 స్టాకులు ఉంటాయండి. దాదాపుగా 2 లక్షలు పైనే శాంపిల్స్ పెట్టే లెక్క ఇవాళైతే మాత్రం. అయితే మరి ముఖ్యంగా ఏంటంటే ఒక ఆయన కాల్ చేసి చెప్పాడు. ఏమన్నాడంటే, పల్నాడు జిల్లా గంగలగుంట సీన్ అంట ఆయన. అన్న, మా ఏరియాలో పంటలు బాగున్నాయి అన్న, జనవరి కల్లా వస్తాయి, అమ్ముకోమని చెప్పన్నా, బాగోదు కదా. ఎందుకంటే నేనైతే నీ వీడియో చూసి అప్పుడు అమ్ముకోనన్నా, కొద్దిగా బాగుంది. ఇప్పుడు మళ్ళీ ఇప్పుడు దాకా పెరిగిద్దని ఉంచితే దెబ్బ అయిపోయేవాడిని, ఖర్చులకైనా వచ్చాయి, వాళ్ళు అమ్ముకుంటే ఖర్చులకైనా వస్తాయన్నా, కొద్దిగా చెప్పన్నా, ఏమనుకోరు అన్నాడు. అన్న, నేను అలా చెప్పకూడదు కదా, నేను అలా చెప్తే మళ్ళీ రేపు పొద్దున్న రేటు పెరుగుతున్నాను అంటారంతే. లేదు, ఎలా చెప్పు అలా చెప్పు, 2 విధాలుగా చెప్పు, అర్థం చేసుకుంటారు, కొంతమంది ఖర్చులకైనా వస్తాయి అన్నట్టుగా ఒక ఆయన చెప్పాడు. అయితే ఆయన చెప్పాడని కాదు, 341 ఇవాళ కొత్తవి 175 రూపాయలు వేశారు, 17,500. ఏసీ కాయలు మొన్న వారంలో 14,000 అడిగితే ఇవ్వలేదు ఆయన. అవే ఏసీ కాయలు 341 ఇవాళ 12:30కి అడిగారు. 12:30 రాసుకున్నారు పేపర్ మీద. అంతే 1500 తగ్గిపోయింది. దేనికి? కొత్త కాయలు వస్తే ఏసీ కాయలు తగ్గిపోతాయి. కాబట్టి అలాగే నేను అమ్మి మళ్ళీ చెప్తున్నాను, ఆయన అనడానికి కాదు, నేను అమ్ముకోమని చూసుకొని అమ్ముకోండి అంటున్నాను. నేను వస్తున్నాయి, సరుకు అయితే వస్తున్నాయి, కాకపోతే ఎన్నాళ్ళు వస్తాయి, ఎప్పుడు దాకా వస్తాయి. ఆయన అయితే అంటున్నాడు పల్నాడు జిల్లాలో వాళ్ళ ఏరియా అంతా పంట బాగుందంట అని ఆయన చెప్తున్నాడు. అయితే ఏదో సోది చెప్తున్నాను అనుకోవద్దు, మీకోసమే. అయితే నేను చెప్పినాను కాదు, మీరు తెలుసుకొని చూసుకుని అమ్ముకోండి, అమ్ముకున్నాక మళ్ళీ బాధపడద్దు. అయితే నా వీడియో ఎవరైనా ఇదే ఫస్ట్ సారిగా చూస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి, సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తే వీలైతే లైక్ చేయండి, సపోర్ట్ చేయండి వీలైనా దీనిగా. మీకు ఏ డౌట్స్ ఉన్నా కామెంట్ చేయండి. అయితే మనం మిర్చి యార్డ్లు ఈరోజు మాత్రం డీడీలు కొత్తవి, కర్నూలు డీడీలు 150 రూపాయలు వేశారు. వీడియో తీసాను, అప్లోడ్ చేశాను. ఎక్కువ 100, 120, 130, 140 దాకా మార్కెట్ జరుగుతుంది. సూపర్ డీలక్స్ అయితే 150 రూపాయలు వేస్తున్నారు, 15,000 వేశారు ఇవాళ. ఒక ఆయన అంటున్నాడు, ఇంకా బాగుంటే ఇంకా వేస్తాం అంటున్నారు. సరే, క్వాలిటీ ఉంటే వేస్తారు, ఎందుకు వేయరు అని పక్క ఆయన అన్నాడు, వాళ్ళకి ఇచ్చాను. నెక్స్ట్ అలాగే ఈ ఏసీ కాయ తీశాను, 12,000 దాకా వేస్తున్నారు. బెస్ట్లో 12, 12.5 ఈ లోపు జరుగుతుంది మార్కెట్లో. 100 నుంచి 120 రూపాయల దాకా మీడియం బెస్ట్లు జరుగుతున్నాయి. ఇంకా పిక్కల్లాగా ఉంటూ 100 రూపాయలు లోపు వేస్తున్నారు కర్నూలు డీడీ. 101 సువర్ణ బ్యాడ్గా 10,000, 10,500, 11,000 దాకా ఏసీ వేస్తున్నారండి. కొత్తవి వేస్తున్నారు. ఏసీ అయితే పెద్దగా డిమాండ్ అయితే అడగట్లేదు, పెట్టినా కానీ చూస్తున్నారు, 100 లోపు అంటున్నారు. నెక్స్ట్ అలాగే 273 కుబేరా, ఇవి కూడా మార్కెట్లో ఏసీ అయితే అడగట్లేదు, ఉన్నా అదే అవేనంతే 100 లోపే. కొత్త ఉంటే మాత్రం 11, 11.5 ఈ లోపు వేస్తున్నారు. అయితే ఈరోజు మార్కెట్లో మాత్రం బంగారం చూసా 18,000 వేశారు. నెక్స్ట్ అలాగే బంగారం కాదు, ఈ గోల్డ్, ఎల్లో గోల్డ్. నెక్స్ట్ అలాగే 355 బ్యాడ్గా 10, 10.5, 11 దాకా కూడా వేస్తున్నారు. కొద్దిగా తెలపరు ఉంటే కొత్త కాయి బాగుంటే 12,000 దాకా మార్కెట్ జరుగుతుంది. నెమ్ములు ఉంటే 10,000 లోపే వేస్తున్నారు, 10,000 లోపే వేస్తున్నారు. 7,000, 8,000, 9,000 ఆ రకంగా జరుగుతుంది మార్కెట్లో. అయితే ఏసీ కాయ అయితే మాత్రం 10,000, 10,500, 11,000 లోపే జరుగుతుందండి బాగుంటేనే. తెలపరు ఉంటే ఇంకా 10,000 లోపే జరుగుతుంది. 9,000, 95, 85 ఇట్లా అడుగుతున్నారు మార్కెట్లో, ఇంకా అది డిమాండ్ ఉన్నది. నెక్స్ట్ అలాగే 355 బ్యాడ్గా 5531 సింగండ్ బ్యాడ్గా అయితే మార్కెట్లో పెద్దగా ఏమీ కనిపించలేదు మార్కెట్ ఊపు. సింగండ్ బ్యాడ్గా 10,000, 11,000, 12,000 ఎక్కువ జరుగుతుందండి. బెస్ట్ రకాలు ఉంటే మాత్రం 12.5, 13,000 దాకా మార్కెట్లో వేస్తున్నారండి ఎక్కువగా మార్కెట్లో అయితే మాత్రం. ఇంకా అందులో తెలపరు ఉంటే మాత్రం నలుగుడున్న కాయ 10,000 లోపే. ఈ విధంగా ఏసీ కొత్త కాయ అయితే కాదు. నెక్స్ట్ అలాగే ఆర్మూర్ 110, 115, 120 రూపాయల దాకా మార్కెట్లో కొత్తవి డ్రై అయితే బాగా జరుగుతున్నాయి. నెమ్ములు ఉంటే మాత్రం కొత్తవి 10,000 లోపే వేస్తున్నారండి, లేదంటే 10,500 ఈ రేంజ్లో ఉంది. ఏసీ కూడా 10,000, 10,500, 115 రూపాయల దాకా మార్కెట్లో చూశాను ఇవాళ. 120 రూపాయలు కూడా జరుగుతున్నాయి కొన్ని చోట్ల అయితే మాత్రం. నేను 115 రూపాయల దాకా చూశాను, విన్నాను. నెక్స్ట్ అలాగే మన మార్కెట్ యార్డ్లో 26 రోమియో 2650, 155, 155 రూపాయలు వేశారు, 15,500. అయితే ఆయన అడిగితే 16,000 దాకా ఉందా నాకు, కానీ క్వాలిటీ ఉండాలి కదా అన్నారు. నేను తీసిన 2 దగ్గరలు కూడా 155, 15,500 వేశారు ఎక్కువగా మార్కెట్లో అయితే మాత్రం. నెక్స్ట్ అలాగే అవి కూడా కొత్తవి కాదు, ఏసీవి అనమాట. 130, 35, 140 ఎక్కువ చూశానండి. ఒక దగ్గర మాత్రం 150 రూపాయలు చూశాను, 15,500 వేశారు 26. షార్క్ 1, జీనీ 26. షార్క్ 1 వచ్చేసరికి 140, 45 రూపాయల దాకా మార్కెట్లో వేస్తున్నారు. నేనైతే 140 రూపాయల దాకా చూశాను ఇవాళ. 140 రూపాయలు వీడియో తీశాను. 45 అంటున్నారు కదా, లేదు 130, 35 రూపాయలు ఎక్కువ జరుగుతున్నాయండి. నెక్స్ట్ అలాగే జీనీ 26 కూడా 13, 13.5, 14 లోపే వేస్తున్నారు మార్కెట్లో మాత్రం. నెక్స్ట్ అదేవిధంగా మన మార్కెట్ యార్డ్కి వచ్చేసరికి అయితే సంగం మిర్చి 10 నుంచి 15, 11 ఎక్కువ వేస్తున్నారండి. కొత్త కాయ అయితే కాదు, ఏసీ కాయ. నెక్స్ట్ అలాగే తేజ క్రాసింగ్ మిర్చి చంద్రముఖి అంట, చంద్రముఖి కాయలు వీడియో తీశాను, 12,500 వేశారు, 125.
125 రూపాయల దాకా అవి జరిగింది మార్కెట్లో అయితే మాత్రం. నెక్స్ట్ అలాగే టమోటా అండ్ సపోటా మిర్చి మార్కెట్‌లో కాయలు నలుగుడు కాయ, ఇరిగిన కాయ పెడితే 7,000, 8,000, 9,000 ఈ రేంజ్‌లో మార్కెట్ అయితే జరుగుతుంది. డీలక్స్ కాయలైతే అడగట్ల సేల్స్ అయితే వాటికైతే లేదండి ఎక్కువ. నెక్స్ట్ అలాగే బుల్లెట్ మిర్చి. బుల్లెట్ కూడా 100, 110, 120 రేంజ్ అండి. బాగుంటేనే 120 ఇంకా అంతకు మించి అయితే బెస్ట్ రకాలైతే నేను చూడలే. మీడియం బెస్ట్‌లో చూస్తున్నాను. క్లాసిక్ రకాలు 100, 105, 110 ఇంకా 100 లోపే 90, 95 రూపాయలకు కూడా దొరుకుతున్నాయి క్లాసిక్ రకాలైతే మాత్రం మార్కెట్ యార్డ్‌లో ఎక్కువగా. ఎందుకంటే వాటికి డిమాండ్ అయితే లేదు పెద్దగా. మరి ఎందుకంటే అది కారం పొడి తక్కువ ఉండదు ఏమో నాకే అర్థమవట్లేదు. ఎవరైనా సమాధానం చెప్పట్లే. అంతగా ఘాటు ఉండదేమో గానీ కాయ బాగున్నా గానీ రేట్ స్లోగా నడుస్తుంది వాటికి. నెక్స్ట్ అలాగే మన మార్కెట్ యార్డ్‌కొచ్చేసరికి అయితే ఎక్కువగా యెల్లో మిర్చి వీడియో తీశాను. 18,000 ఏశారు. రూ. 180 ఏశారు. యెల్లో గోల్డ్ మిర్చి. రూ. 180 ఏశారండి. బాగున్నాయి ఏసీ కాయే. అయితే ఎక్కువగా 140-150, 160 ఆ రేంజ్‌లో జరుగుతున్నాయి. అందులో కూడా రకాలుంటాయండి. క్వాలిటీ, సైజుని బట్టి జరుగుతున్నాయి. బంగారం అయితే 100, 110, 115, రూ. 120 వీడియో తీశాను. 12,000 ఏశారు ఏసీవి. కొత్తవి కూడా వస్తున్నాయంట. 100, 110 ఈ మధ్యలో జరుగుతున్నాయంట. కొత్తవి కూడా వస్తే మరి ఏసీ డిమాండ్ తగ్గిద్దనమాట. నెక్స్ట్ అలాగే మన మార్కెట్ యార్డ్‌కొచ్చేసరికి సూపర్ 10 చూసా రూ. 140, రూ. 45 ఏసీవి కొత్తవైతే చూడలేదు. సో 2 దగ్గరికెళ్ళాను. కొత్తవున్నాయి గానీ మార్కెట్‌లో రేట్ జరగలేదు. అడగలేదన్నా నెమ్ములున్నాయన్నారు. నెమ్ములున్నాయి అడగంది ఇంకెందుకని వీడియో కూడా తీయలే. ఒకవేళ మధ్యాహ్నం ఏమైనా పడితే మీకు వీలైతే వీడియో తీసి అప్‌లోడ్ చేస్తాను. ఈ ఏసీ మాత్రం 140, 45 రూపాయల దాకా వీడియో తీశాను. రూ. 125 కూడా 12,500 కూడా ఏశారు. ఆ కాయలు కూడా మీకు వీడియో తీశాను. 13,000, 13,500 దాకా మార్కెట్‌లో జరుగుతున్నాయి ఎక్కువగా అయితే మాత్రం. నెక్స్ట్ అలాగే 34 కూడా 120, 25, 130 రూపాయల దాకా బెస్ట్ రకాలు జరుగుతున్నాయి ఏసీ కొత్తవైతే కాదు. నెక్స్ట్ అదే విధంగా మన మార్కెట్ యార్డ్‌కొచ్చేసరికైతే ఎక్కువగా 2043 రైతులు కూడా వచ్చారు. కలిసారు మంత్రాలయం నుంచి వచ్చారంట. 12,000కి అమ్ముకున్నారు. 12,000 ఒక ఆయనకి పడ్డాయి. 11,000 ఒక ఆయనకి పడ్డాయి. 115 ఒక పడ్డాయి. అదేందన్న మాయన్నీ ఒకలాగా ఉన్నాయి కదా! ఎందుకు ఆ రేటు పడలేదని అడిగారంట ఆళ్ళు కొట్టాయన్ని. అన్నీ ఒకలాగా ఏడన్నా పక్కన పెడితే గాని అర్థం అవ్వదు కదా! దీనికి తెలపర ఉంది. తెలపర ఉన్నవి 110 ఏశారు. కొద్దిగా బాగుంది 115 బెస్ట్ రకాలు రూ. 120 దాకా మార్కెట్‌లో ఇవాళ ఏశారు. 2043 రకాల ఏసీవైతే. కొత్తవొచ్చాయి గానీ అవి కూడా అడగల. కొద్దిగా నెమ్ములు తీసుకొచ్చారన్న రేటు కాలేదన్నారు కొత్తవైతే మాత్రం. ఆ రైతులతో మాట్లాడిన వాళ్ళు కూడా. అయితే వాళ్ళు తేలా కొత్తవి వేరే వాళ్ళు తెచ్చారు. నెక్స్ట్ అలాగే తేజ మాత్రం 160, 162 కొత్తవైతే 160, 62 రూపాయల దాకా మార్కెట్ ఏస్తున్నారు కొత్తవి. ఏసీవి కూడా 160, 62 రూపాయల దాకా ఏస్తున్నారు. 165 అంటున్నారు గానీ చూడలేదు. విన్నాను గానీ చూడలేదైతే. గ్యారంటీ లేదు. కొంతమంది 170 రూపాయలు కూడా అంటున్నారు. అది ఎక్కడ చాలామంది అడిగాను అన్న 170 అంటున్నారు అన్నది అది ఎక్కడ గుంటూరు మార్కెట్‌లో లేదమ్మా ఫేక్ న్యూస్ నీకు చెప్తున్నారు కావాలని అని అన్నారు. మరి నిజమో అబద్ధమో ఒకటికి 10 మందిని అడిగాను. 170 ఉందానని. 170 అయితే లేదు ఎవరి మాటలు నమ్మబాకని చెప్పన్నారు చాలామందైతే. రూ. 65 కష్టంగా ఉందబ్బాయి అని కూడా చెప్తున్నారు. మరి మీకింకా దానికైతే ఏం చెప్పలేము. ఎక్కువగా తేజాలు క్రాసింగ్ ఇవేం తాళ్ళున్నాయి కదా! తేజ తాళ్ళైతే మాత్రం ఈ రూ. 70 ఎక్కువ. 70, 75 రూపాయలు ఏస్తున్నారండి ఏసీవి. కొత్తవైతే బాగుంటే 85 ఏస్తున్నారు. నెమ్ములుంటే రూ. 80 దాకా మార్కెట్‌లో జరుగుతున్నాయి. సీడ్ రకాల తాళ్ళొచ్చేసరికి 35, 40 ఈ రేంజ్‌లో మార్కెట్‌లో ఎక్కువ జరుగుతున్నాయి. నెక్స్ట్ అలాగే వచ్చేసరికి 341 అండ్ 34 తాళ్ళొచ్చేసరికైతే 40 రూపాయలు, 45, 50 ఈ రేంజ్‌లో మార్కెట్ జరుగుతున్నాయి. కలర్ ఉంటే రూ. 55 దాకా ఏస్తున్నారు. నెక్స్ట్ అలాగే షార్క్ 1, జీనీ 26, ఆర్మూరు ఈ తాళ్ళు అల్లా వచ్చేసరికి 70, 75 కలర్ ఉంటే రూ. 80 దాకా మార్కెట్‌లో జరుగుతున్నాయి ఎక్కువగా. నెక్స్ట్ అలాగే తేజ అయితే మిక్సింగ్ ఉంటే మాత్రం 90, 95, రూ. 100 దాకా ఏస్తున్నారు మిక్సింగ్ ఉంటే. మీడియాలైతే 110, 120 దాకా ఏస్తున్నారు. మీడియం బెస్ట్‌లో 30, 35, 40 దాకా ఏస్తున్నారు. బెస్ట్‌లో అయితే 45, 50, 55 దాకా జరుగుతున్నాయి. బెస్ట్ ప్లస్ ఉంటే. డీలక్స్ ఉంటే 60, 65 రూపాయలు ఈ మధ్యలో జరుగుతున్నాయి. ఇలా డైలీ మనం మిర్చి అప్డేట్స్ వీడియోస్‌తో లైక్ చేయండి. మన ఛానెల్‌కి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్.